హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ అండ్ టేస్టీ చేసి దోసపిండి పొంగనాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా వీడియోలో చూపించే విధంగా ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా దోసపిండిలో ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చిని తగినంత ఉప్పు తగినంత పసుపు వేసి నానబెట్టుకున్న పచ్చెనగపప్పును కూడా వేసుకోవాలి. పచ్చెనగపప్పు ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చెనగపప్పు, ఈ ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా కలిసే విధంగా కలుపుకొని వేడెక్కిన పొంగనాల పెనం పైన వీడియోలో చూపించే విధంగా ఈ పొంగనాలన్నింటినీ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఈ పొంగనాలను చేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయి పొంగనాలు. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా పొంగనాలని 2 సైడ్స్ బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఈ పొంగనాల్లోకి ఉల్లిపాయ కారం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ పొంగనాలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.